హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్, శ్రీ రఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. ప్రెగ్నెన్సీలో చాలా కామన్ గా వచ్చే ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్. అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏం కంప్లైంట్స్ ఉంటాయి? ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం, అర్జెంట్ గా యూరిన్ పాస్ చేయాలి అన్న సెన్సేషన్ రావడం, యూరిన్ పోసుకుంటున్నప్పుడు నొప్పి, మంట ఉండడం, పొత్తి కడుపులో నొప్పి, నడువు నొప్పి రావడం, ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ రావడం లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో అసలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువగా ఎందుకు వస్తాయి? హార్మోన్ చేంజెస్ వల్ల, అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల, మెకానికల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే పెరుగుతున్న గర్భసంచి నీరుడు సంచి మీద, యురేటస్ మీద ప్రెషర్ పడడం వల్ల, తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చే ఇమ్యూన్ చేంజెస్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువగా వస్తాయి. ఒక్కొక్కసారి ఏ కంప్లైంట్స్ లేకుండా కూడా రొటీన్ గా మనం చేసే యూరిన్ టెస్ట్ లో ఇన్ఫెక్షన్ అన్నది ఉంటుంది. అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ కంప్లైంట్స్ లేవు కదా అని ట్రీట్మెంట్ తీసుకోకపోతే తర్వాత సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే, ఎక్కువ ఫ్లూయిడ్స్ అన్నవి తీసుకోవాలి. రోజుకి కనీసం 2.5 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నవి తీసుకోవాలి. వాష్రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత కంపల్సరీ నీట్ గా వాష్ చేసుకోవాలి. భార్యాభర్తలు కలిసిన తర్వాత యూరిన్ పాస్ చేసి నీట్ గా వాష్ చేసుకోవాలి. కాటన్ అండర్ వేర్ లాంటిది వేసుకోవాలి. మీకు ప్రెగ్నెన్సీలో ఈ యూరిన్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే వెంటనే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అన్నది తీసుకోండి. ఎందుకంటే సరైన టైం కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల పెద్ద మేజర్ కాంప్లికేషన్స్ అన్నవి ఏమీ ఉండవు. అదే టైం కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే బోత్ మదర్ కి బేబీకి కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. మదర్ కి ఇన్ఫెక్షన్ కిడ్నీస్ వరకు స్ప్రెడ్ అయ్యి మదర్ కి సెప్సిస్ లోకి ల్యాండ్ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం, ఉమ్మనీరు పోయి త్వరగా నెలలు నిండక ముందే డెలివరీలు అవ్వడం లాంటివి జరగచ్చు. బేబీ తక్కువ బరువు పుట్టడం లాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. సో సరైన టైంలో మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.